భారత హెడ్ కోచ్ పదవిపై మాజీ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే తనకు భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని, అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని స్వీకరించలేకపోయానని వెల్లడించాడు. సిఓఈని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. టీమిండియాలో వరుసగా గాయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం బెంగళూరులోని సిఓఈని సందర్శించాడు. ఆటగాళ్ల పునరావాసం, గాయాల నిర్వహణ కార్యక్రమాలపై లక్ష్మణ్తో సమీక్ష నిర్వహించాడు. 2023లోనే తాను టీమిండియా హెడ్ కోచ్ కావాల్సిందని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ బాధ్యతలు స్వీకరించలేకపోయానని వెల్లడించాడు. ఈ విషయంపై ఐసీసీ చైర్మన్ జైషాతో 2 సార్లు మాట్లాడానని, ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారని గుర్తు చేశాడు. బీసీసీఐ తనకు ఇచ్చిన స్వేచ్ఛతో నా ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే అవకాశం లభించిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇప్పుడు దేవజిత్ సైకియా, ఇతర బీసీసీఐ అధికారులు కూడా అదే విధంగా సహకరిస్తున్నారని, మరో 2 ఏళ్లు సిఓఈ హెడ్గా కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకోకపోయినా ఇక్కడి నుంచి వెళ్లేలోపు సిఓఈకి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని బీసీసీఐకి హామీ ఇచ్చినట్లు లక్ష్మణ్ చెప్పాడు. నిర్మాణం, విధి విధానాలు, ప్రోటోకాల్స్ అన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని లక్ష్మణ్ వివరించాడు. కాగా 2024 సెప్టెంబర్లో అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైషా బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. అంతకుముందు ఇవే కార్యకలాపాలు ఎం చిన్నస్వామి స్టేడియంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ కేంద్రంగా కొనసాగేవి. సుమారు 40 ఎకరాల్లో విస్తరించిన సిఓఈలో 3 మైదానాలు, ఇండోర్, అవుట్డోర్ సదుపాయాలతో కలిపి 86 పిచ్లు ఉన్నాయి. క్రికెట్ ప్రతిభను తీర్చిదిద్దడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, ఫిట్నెస్, పునరావాస కార్యక్రమాలకు కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేశారు. 2021 చివర్లో రాహుల్ ద్రావిడ్ నుంచి ఎన్సీఏ బాధ్యతలను లక్ష్మణ్ స్వీకరించాడు. ఆ తర్వాత ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి సిఓఈకి లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నాడు. అతడి హయాంలో పాత ఎన్సీఏ నుంచి ప్రత్యేక సదుపాయాలతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది.